హాయ్ గైస్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్వి వ్లాగ్స్ ఇన్ తెలుగు. హాయ్ అండి. వాళ్ళైతే పిల్లలతో ఫన్నీగా ఒక గేమ్ అయితే ప్లాన్ చేశాను అనమాట. యాక్చువల్గా ఇప్పుడు హాఫ్ డేస్ కదా, పిల్లలు ఏంటంటే ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి చాలా అడుగుతున్నారనమాట. ఏదో ఒకటి గేమ్ ఆడుకుందాం అని, లేదంటే ఇంకా ప్రతిసారి కూడా టీవీ పెట్టేసి టీవీ చూస్తూ ఉన్నారనమాట. నాకు అలా నచ్చలేదు. సో ప్రతిసారి అంటే ఎక్కువసేపు టీవీ చూడటం కూడా నాకు మంచిగా అనిపించలేదు. అందుకని చెప్పేసి వాళ్ళైతే ఫన్నీగా ఒక గేమ్ అయితే ప్లాన్ చేశాను. సో ఎలాగో మేము గేమ్ ఆడుతున్నాం కదా, ఇంకా ఎవరైనా సరే అంటే పిల్లల్ని కొంచెం పిల్లలతో స్పెండ్ చేస్తూ ఏదన్నా పిల్లలతో ఎంటర్టైన్ చేయాలి అంటే పిల్లల్ని ఒక చిన్న గేమ్ లాగా అయితే ప్లాన్ చేస్తారన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఫుల్ ఫన్ ఉంటుంది. ఆల్రెడీ వీళ్ళకి చెప్పాను అనమాట, కొంచెం కొంచెం ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాను గేమ్ గురించి. ఏ పెద్ద గేమ్ ఏం కదండి, మా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి తగ్గట్టు గేమ్ అయితే ప్లాన్ చేశాను. సో వాళ్ళైతే చాలా ఆతృతగా ఉన్నారనమాట, ఎప్పుడు ఆడదాం గేమ్, ఎప్పుడు ఆడదాం అని చెప్పేసి. చక్కగా కొంచెం కళ్ళకి గంతలు అవి కడతానని చెప్పాను, అందుకని ఇద్దరు కూడా నాప్కిన్స్ పట్టుకొని కూర్చున్నారు. సో చూడండి, మీరు కూడా వీడియో ఎండ్ వరకు చూడండి, ఫన్ ఉంటుంది గేమ్లో అయితే. మీరు కూడా మీ పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేయాలంటే ఎక్కడికో బయటికి తీసుకెళ్ళి మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఇది చేయాల్సినంత అవసరం ఉండదు. ఇంట్లోనే సింపుల్గా ఇలా చిన్న చిన్న గేమ్స్ అనేది ప్లాన్ చేసుకొని వాళ్ళని ఎంటర్టైన్ చేయొచ్చు, మనం కూడా ఎంటర్టైన్ అవ్వచ్చు పిల్లలతో పాటు. అండ్ వాళ్ళకి కూడా ఒక నాలెడ్జ్ ఉంటుంది అనమాట. నేను ఆడిచ్చే గేమ్లో ఒక చిన్న నాలెడ్జ్ అయితే ఉంది. సో ఏంటనేది మీరు చూస్తూ ఉండండి, చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనమైతే గేమ్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే వీళ్ళిద్దరికీ కూడా కళ్ళకి గంతలు కట్టేస్తాను. మనం గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈ మధ్య చాలా వరకు కేసెస్లో చూసింది ఏంటి అంటే పిల్లల విషయంలో ఏ మొబైల్కి అండ్ టీవీకి అయితే బాగా అడిక్ట్ అవుతున్నారు. అండ్ మన పనుల్లో మనం ఉంటున్నాము, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి, బట్ వాళ్ళు ఏంటంటే మాట్లాడే ఛాన్సులు తక్కువైపోతున్నాయి అనమాట. వాళ్ళు ఇంకా ఓన్లీ కళ్ళకు మాత్రమే పని చెప్తున్నారు. ఇంకా చూడటం వరకే, అంటే టీవీ కానీ మొబైల్ కానీ చూడటం వరకే పని అవుతుంది. సో వాళ్ళకేంటి ఇంకా అదర్ నాలెడ్జ్ అనేది ఉండట్లేదు. మనం కూడా మన వర్క్లో మనం ఉండి పట్టించుకోవట్లేదు అనమాట. సో నాకు అలా అనిపించింది, సరే మనం ఒకసారి ఇలా అప్పుడప్పుడైనా సరే కొంచెం చిన్న చిన్నగా మనతో పిల్లల్ని టైం స్పెండ్ చేపిస్తూ ఇలా కొంచెం గేమ్స్ లాగా ఆడిస్తే వాళ్ళకి ఎంతవరకు అసలు మనం యూస్ చేసే ఐటమ్స్ తెలుస్తున్నాయి ఏంటి. ఎప్పుడు గేమ్స్, టీవీ, మొబైల్ ఇలా కాకుండా అసలు పిల్లలు మనం చేసే పనుల్లో ఎంతవరకు చూస్తున్నారు అనేది ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి ఇలా అయితే ప్లాన్ చేశాను. ఇక్కడైతే నేను కొన్ని వంటగదిలో యూస్ చేసే ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, చింతపండు, యాలకులు అండ్ బూస్టు, సాల్టు, కిస్మిస్, జీలకర్ర ఇవన్నీ తీసుకున్నాను. కొన్ని ఈజీ అయినవి తీసుకున్నాను, కొన్ని వాళ్ళకి తెలియని నేమ్స్వి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వీళ్ళకి టేస్ట్ చేసి చెప్పాలి వీళ్ళు. ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేయమంటారు? సరే ఓకే, అవి నేమ్ చెప్పాలి, నేను నోట్లో పెడతాను. ఒక టీ ఏదో ఒక ఐటమ్ అనేది నేను మీకు నోట్లో టేస్ట్ చేపిస్తాను, అదేంటనేది మీరు చెప్పాలన్నమాట. విశాఖ ఏ పప్పులు చెప్పాలి? పప్పులు నేను చెప్పాలి, లేకపోతే పాయింట్ ఇవ్వను. పప్పులు నేను తెలుసా తెలీదా? అట్లా చేయకు, పప్పులు నేను తెలుసా తెలీదా? మరి చెప్పు. పప్పులు అని చెప్పాడు కాబట్టి ఒక పాయింట్ అనమాట విషానికి. ఏదైనా పప్పులు అని చెప్పాడు కదా, పాపం నేమ్ అయితే తెలియలేదు, సో దానికోసమైనా చెప్పి ఒక హాఫ్ పాయింట్ ఇస్తున్నా. ఓకే, పప్పులు అని చెప్పాడు, సో పప్పులు నేమ్ అయితే చెప్పలేదు అనమాట, ఒక హాఫ్ పాయింట్. ఇవి వచ్చేసి పుట్నాల పప్పు. ఏమంటారు? పుట్నాల పప్పు. ఇప్పుడు అశ్వత్కి వచ్చేసి జీలకర్ర.
అశ్వత్కి 1 పాయింట్ అండ్ రిషాంక్కి 1/2 పాయింట్. తిని చెప్పాలి. నువ్వు తింటే తెలుస్తుంది అదేంటనేది. టేస్ట్ చూసి చెప్పలేదు. గుర్తొచ్చింది. చెప్పు. దీర్ఘలాగే ఉంటుంది, బ్లాక్ గా ఉంటుంది కదా, నేమ్ చెప్పాలి. రిషాంక్కి 1/2 మార్కే, నీకు 1 మార్క్. ఇప్పుడు నీకు 2 ఐటమ్ పెడుతున్నా. ఓకే. ఏంటి? అశ్వత్కి 2 పాయింట్స్ అండ్ రిషాంక్కి 1/2 పాయింట్. ఇప్పుడు మళ్ళీ రిషాంక్కి. ఓకే, ఇవి చెప్పాలి రిషాంక్, నువ్వు మాత్రం. తిన్నావు అది? ఇదేంటి టేస్ట్ చూసి చెప్పు. పప్పులు కాదు విషయానికి, వాటి పేరు చెప్పాలి విషయానికి. పప్పులకి చాలా పేర్లు ఉంటాయి కదా. జీడిపప్పు, బాదం పప్పు, అట్లా. బాదం పప్పు కాదు, బాదం పప్పు టేస్ట్ శనక్కాయ పప్పులు. వెరీ గుడ్. రిషాంక్కి 1.5 మార్క్, అశ్వత్కి 2 మార్క్స్. ఇప్పుడు అశ్వత్కి రాంగ్ ఆన్సర్. కారమా? సరిగ్గా మళ్ళీ ఉండు. కారం లాగే మంచిగా పచ్చిమిరకాయ తెలియట్లే. సాల్ట్ అశ్వ. ఓకే, ఇప్పుడు అశ్వత్కి 2 మార్క్స్, రిషాంక్కి 1.5 మార్క్. నెక్స్ట్ రిషాంక్. ఓకే, ఇది చెప్పాలి రిషాంక్ నువ్వు. బెల్లంలా కాదు, అది మనం రోజు కలుపుకొని తాగుతాము. ఏంటది? మిల్క్ లో కలుపుకొని తాగుతాం. ఏంటది? మిల్క్ లో ఏం కలుపుకుంటాను తెలుసా? తెలీదా? బూస్ట్. వెరీ గుడ్. వీడికి ఎన్ని మార్క్స్? 2 మార్క్స్. 2.5. ఒక హాఫ్ ఇందాక వచ్చినాయి అప్పుడు. 2.5. అశ్వకి 2 మార్క్స్. ఓకే. ఏంటి? దీంతో మనం టిఫిన్ చేసుకుంటాం. బియ్యం కదా? టిఫిన్ అన్నా నేను, రైస్ అన్నా. టిఫిన్ ఎల్లో కలర్ లో బియ్యం లాగా ఉంటాయి కదా అయ్యా, అదే ఏమంటారు దాన్ని? తెలీదు మా. ఎల్లో కలర్. దీంతో మనం ఏం టిఫిన్ చేసుకుంటాం? పులియాల. కాదు. ఇంకొకసారి నీకు ఛాన్స్ ఇస్తా. చెప్పలేదనుకో నీకు మార్క్ ఇవ్వను. ఏంటి? ఎల్లో కలర్ లోనే ఉంటది. టిఫిన్ చేసుకుంటాము. ఒకరోజు నేను చేస్తే భలే ఉందని తినేసావు నువ్వు మధ్యాహ్నం టప్పుడు. ఏం టిఫిన్? కారం వేసుకొని తింటాం ఈ టిఫిన్. వెరీ గుడ్, ఉప్మా. ఎస్. నీకు ఎన్ని మార్కులు ఇప్పుడు? 3 మార్క్స్. వీడికి 2.5. కళ్ళు మూసుకుని ఏంటి విషయం కది? చేతి పెట్టగాకు. బాగా లేకపోతే మళ్ళీ ఏంటి చెప్పు? మంచిది తింటే. పప్పు కాదు, రౌండ్ గా చుక్కలాగా ఉంటుందా?
పీకు తీయట్లేదు. రౌండ్గా చుక్కలాగా ఉంటుంది కదా, ఏంటిది అది రౌండ్గా చుక్కలాగా ఉండేది? పేరు తెలీదా? యాలుకులు. యాలకులు. రౌండ్గా చుక్కలాగా ఉంటుంది అన్నావు కాబట్టి ఒక హాఫ్ మార్క్. నీకు 3 మార్క్స్. నీకెన్ని మార్క్స్ అర్ష్? నథింగ్. 3 మార్క్స్. ఓకే, ఇంకొకటి ఆను అశ్వత్. ఏంటి తెలుసా? చెప్పు. అదే వేగించి పప్పులు తింటాం కదా, అయ్యి కదా. వేగించి పప్పులు తింటావా? ఏంటి వేగించి పప్పులు తినేది అంటే? నేమ్ చెప్పాలి. నేను పెన్సిల్ కలర్ లో ఉంటది కదా పప్పులు, అయ్యి కదా. నేమ్ చెప్పు. సరే, నేమ్ రాకలేదు మా నేమే నాకు తెలియదు. పప్పులే కదమ్మా. హాఫ్ మార్క్, 3.5. ఇషాంక్ ఎన్ని మార్క్స్? నిజంగా 3.5. 2 మార్క్స్ అమ్మా. నిజంగా 3.5. ఓకేనా? నా చూడు ఇషాంక్, ఇది నేమ్ చెప్పాలి. మరి నాకు 4.5 మా. ఇంకా 3 అయిపోయింది కదా నాకు. కాదు, ఇప్పుడు హాఫ్ మార్కే పప్పులు అన్నావు అంతే, ఏం పేరు చెప్పలా, అందుకే నీకు 3.5. వీడికి 2.5. 2.5. ఇది కదా 3.5. వెరీ గుడ్. 3.5. నీకేంటి మార్క్స్? నాకు 3.5. 3.5. ఓకే, ఇప్పుడు మళ్ళీ అశ్వత్. వెరీ గుడ్. 4.5. చెప్పు నేము. కారం ఆ విషయం. మా ఇంకొక నాకేం పెట్టావు కారం లాంటిది, అది టేస్ట్ ఎలా ఉంది? నిజంగా నీకు 2 ఆప్షన్స్ ఇస్తా, కారమా ఉప్పా? ఉప్పు. ఎవరికి ఎన్ని మార్క్స్ ఇప్పుడు? నిజంగాకి 5.5. నీకు? నాకు 4.5. 4.5. 5.5. ఓకే, బనానా 5.5. తీసేస్తా. బనానా 6.5. వెరీ గుడ్. హూ ఇస్ ద విన్నర్? కాదమ్మా, నాకెందుకు 5 వచ్చింది? నేను అన్ని చెప్పేసా కదా. నిజంగా 6 వచ్చినాయి. చిన్నోడు కదా, అందుకే ఎక్కువ మార్క్స్ ఇచ్చింది. సరేనా? 6.5. రిషాంక్కి 6.5. అశ్వత్కి 5.5. 5.5. హూ ఇస్ ద విన్నర్? కూర్చో. చూసారు కదండి గేమ్ అయితే. నాకు ఈ గేమ్ నేను పెట్టడం వల్ల నాకు ఒకటైతే అర్థమైంది. మనం చాలా వరకు పిల్లలకి ఫుడ్ అయితే పెడుతున్నాం, కానీ పెట్టే ప్రతిదీ కూడా ఇంట్రడ్యూస్ చేయాలని అయితే అర్థమైందనమాట. నేమ్స్ చెప్తూ చెప్పాలి. అండ్ మనం ఎప్పుడైనా కుకింగ్ చేసేటప్పుడు కూడా కుకింగ్లో యూజ్ చేసే ఐటమ్స్ ఏమన్నా ఉంటాయి కదా, సో అవి కూడా మనం కుకింగ్ చేసేటప్పుడు పిల్లల్ని కొంచెం దగ్గర పెట్టుకొని వాటి నేమ్స్ అనేది చెప్తూ ఉంటే ప్రతి నేమ్ కూడా వాళ్ళకి ఒక ఐడియా అనేది ఉంటుందన్నమాట. సో అది అర్థమైంది. వాళ్ళు ఏంటి అంటే నేను పెట్టింది అంతా కూడా పప్పులు అంటున్నారు, కానీ వాటి నేమ్ అయితే చెప్పలేకపోతున్నారు. అంటే చిన్నపిల్లలు కదా, సో ఇంకొంచెం ఏజ్ వస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. అది కూడా మనం నేర్పించాలి ప్రతిదీ కూడా. నాకు ఇది మాత్రం బాగా అర్థమైంది. మనం ఎప్పుడైనా ఏదైనా వర్క్ చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు దానికి యూజ్ చేసే ఏవైనా సరే మనం వాళ్ళకి చెప్తూ చేస్తే వాటి నేమ్స్ అన్నీ కూడా ఈజీగా వస్తాయి అన్నమాట. అది నేను ఈ గేమ్ ద్వారా అర్థమైందనమాట. మా పిల్లలకి నేమ్స్ అనేది చెప్పడం రాలేదు, అంటే చెప్తున్నారు టేస్ట్ ఎలా ఉంది అది చెప్తున్నారు కానీ బట్ నేమ్స్ అనేది రావట్లేదు అనమాట. బట్ కొన్ని తెలిసినంత వరకు చెప్పారనమాట, కొంచెం క్లూలు ఇస్తే చెప్తున్నారు. అదే మనం కనుక ప్రతిదీ ఇంట్రడ్యూస్ చేసినట్లయితే చక్కగా నేమ్స్ అనేది చెప్పేసేవాళ్ళే. సో ఇదన్నమాట ఇవాళ వీడియో అయితే. ఈ గేమ్ మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. అండ్ మాకు కూడా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వరకు టైం పాస్ అయిపోయింది. ఈ గేమ్ అనేది చేయడం వల్ల కొంచెం టీవీకి దూరంగా ఉంచి గేమ్ అనేది ఆడిచ్చాను అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.